హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. సో స్క్రీన్ పైన ఏదైతే కనిపిస్తుందో అది మన సందీప్ రెడ్డి వంగ, బోల్డ్ డైరెక్టర్. ఒక్క స్టేట్మెంట్తో బాలీవుడ్ని మొత్తం మంట పెట్టేశాడు. మంచి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సాలిడ్ స్టేట్మెంట్, ఎవరికి వినిపించాలో వాళ్ళకి వినిపించాలని చెప్పి సాలిడ్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ అని చెప్పి. సో బేసిక్గా బయటికి ఎలా పోర్ట్రేట్ అయిందంటే, ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అంటే ఎవరు అంటే మ్యాక్సిమం బయట అవుట్ ఆఫ్ కంట్రీస్లో ఎక్కువ మాట్లాడుకున్నది ఎవరైతే కింగ్ ఖాన్, షారుఖ్ ఖాన్ ఉన్నారో షారుఖ్ ఖాన్ పేరు ఎక్కువగా వినిపిస్తుంది గ్లోబల్ స్థాయిలో. బాలీవుడ్ ఒకవేళ ఇండియన్ సినిమా అంటే ఫస్ట్ వినిపించే పేరు అదే. కానీ ఇప్పుడు ఒక స్టేట్మెంట్, చాలా మంచి స్టేట్మెంట్ పాస్ చేస్తాడు. ఎందుకంటే ఈ సినిమా పాన్ వరల్డ్ స్థాయిగా వెళ్తుంది కాబట్టి. అందుకే ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ఎవరు అంటే ఖచ్చితంగా ప్రభాస్ గారు. అది బయటికి వెళ్ళాలని చెప్పి ఇంత మంచి పోస్టర్ని అయితే రిలీజ్ చేశారు. ఎక్కడ మంట పెట్టాలో అక్కడ మంట పెట్టారు. ఎవరైతే అలాగే ఈ సినిమా మళ్ళీ కల్కి నుంచి తీసి పడేశారో, ఈ సినిమా నుంచి తీసి పడేశారో అంటే ఎలా అంటే, నా డిమాండ్ నెరవేర్చాలి, నేను ఎన్ని గంటలే పని చేస్తాను, ఇంత అమౌంట్ కావాలి, నాకు లగ్జరీ హోటల్ కావాలి, నా వెంట ఎవరైతే ఉంటుందో టీం, ఆ టీం కూడా లగ్జరీ హోటల్ కావాలి. ఒక 25 మంది ఉంటే ఆ 25 మందికి 25 లగ్జరీ హోటల్ కావాలి, వాళ్ళకు రూమ్స్ కావాలి, వాళ్ళకు కార్లు కావాలి. సో ఇలాంటి ఏవైతే గొంతమ్మ కోరికలు ఉంటాయో అలాంటి కోరికలు కోరి నేనుంటానే ఆ సినిమాకి 1000 కోట్లు వస్తున్నాయి, నేనుంటేనే కల్కికి 1000 కోట్లు వచ్చాయి, నేనుంటేనే జవాన్కి 1000 కోట్లు వచ్చాయని చెప్పి ఇలాంటి గొంతమ్మ కోరికలతో కోరుతుంది కదా. సో తనకు ఓపెన్ స్టేట్మెంట్ ఏంటంటే, ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్, నువ్వు ఉన్నా లేకపోయినా అక్కడ ఏం ఫరక్ పడేది లేదు, ఈజీగా సినిమాతో ఎన్ని కోట్లు కొడతామో చూడని చెప్పి. బాలీవుడ్లో ఏంటంటే బాగా పిఆర్ టీం వర్క్ చేస్తుంది. ఏ విధంగా అంటే ప్రభాస్ని డౌన్ చేసే విధంగా. అందుకే ప్రభాస్ గారికి ఏ బర్త్డేకి రానంత విధంగా ఈ బర్త్డేకి ఆ విధమైన అద్భుతమైన రెస్పాన్స్ రావడం జరిగింది. కొంచెం ఏదైతే సందీప్ రెడ్డి వంగ గారి మూవీ స్పిరిట్ ఉందో దీని గురించి పక్కన పెట్టి మిగతా మూవీస్, మిగతా ప్రొడక్షన్ టీమ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా విషెస్ని ప్రభాస్ గారికి తెలియజేశారు. ఇప్పటి వరకు ఇండియన్ హిస్టరీలో ఏ హీరోకి కూడా రానంత బర్త్డే సెలబ్రేషన్ నిన్న ప్రభాస్ గారికి రావడం జరిగింది. మరి ప్రభాస్ గారు లాస్ట్ ఇయర్ కూడా పాన్ ఇండియా హీరో, బట్ అప్పుడు ఇంత రీచ్ రాలేదు, ఈ లెవెల్లో ఆయన బర్త్డే జరుపుకోలేదు. కానీ ఈసారి మామూలుగా కాదు, ప్రతి సినిమాకి సంబంధించిన టీం నుంచి ఆయనకు బర్త్డే విషెస్ రావడం జరిగింది. అది కూడా ప్రతి ప్రొడక్షన్ హౌస్, చాలా పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌస్ అండ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ సినిమాలు కూడా ఎక్కడి నుంచి మనకు బర్త్డే విషెస్ రావడం జరిగిందో అవన్నీ కూడా మినిమం ఆల్మోస్ట్ 1000 crores వసూలు చేసే పొటెన్షియల్ ఉన్న మూవీస్. మరి ఏ టీం నుంచి రావడం జరిగింది, వాళ్ళు సింపుల్గా లైన్స్లో ప్రభాస్ గారి గురించి ఏం రాసుకొచ్చారు, సింపుల్గా ఒక 2 నిమిషాలు మనం మాట్లాడుకున్నట్టయితే, ముందుగా ప్రభాస్ గారి బర్త్డే స్టార్ట్ కాగానే ఏదైతే సలార్ టీం ఉందో అంటే 12 గంటలకే సలార్ టీం ఒక పోస్ట్ని రిలీజ్ చేయడం జరిగింది. ఏంటంటే, హ్యాపీ బర్త్డే టు ది అన్షేకబుల్ ఫోర్స్ ఆఫ్ ఇండియన్ సినిమా, అవర్ డియరెస్ట్ ప్రభాస్ గారు. We cannot wait for the dynamite blast to ignite the big screens once again, Salar 2. హ్యాపీ బర్త్డే ప్రభాస్ గారు, హ్యాపీ బర్త్డే టు అవర్ దేవా ప్రభాస్ అని చెప్పి ఒక పోస్టర్ రిలీజ్ చేశాడు. బేసిక్గా సలార్ సినిమా ఎలాంటి సినిమాను మన అందరికీ తెలుసు. అది ఓటీటీలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఆ సినిమా టాప్ ట్రెండింగ్లో నడుస్తుంది. అంటే ఆ రేంజ్ ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోండి. మరి సలార్ మూవీకి ఏ విధమైన రెస్పాన్స్ రావడం జరిగిందో, మరి సలార్ పార్ట్ 2 వస్తే ఈజీగా 1000 కోట్లు అయితే ఆ సినిమా ఈజీగా వసూలు చేయడం జరుగుతుంది. సో సలార్ పని అయిపోయింది. నెక్స్ట్ కల్కి టీం నుంచి, సో కల్కి టీం నుంచి కూడా ప్రభాస్ గారికి విచ్ రావడం జరిగింది ఆ ప్రొడక్షన్ హౌస్ నుంచి. ఏంటంటే కల్కి 28 AD నుంచి, ఆ హౌస్ నుంచి మనకు అంటే ఏదైతే ప్రొడక్షన్ హౌస్ ఉందో అక్కడ నుంచి, టు ది రెబల్ ఫోర్స్ హూ రీడిఫైన్డ్ అన్ ఎరా ఆఫ్ సినిమా, హ్యాపీ బర్త్డే టు అవర్ భైరవ, ఎవ్రీవన్స్ డార్లింగ్ ప్రభాస్, ది నెక్స్ట్ చాప్టర్ అవేట్స్, సీ యూ సూన్ సెట్స్ ఆఫ్ కల్కి. అంటే తొందరలోనే కల్కి సెట్లో కలుసుకుందామని చెప్పి మనకు కల్కి 2899 AD ఆ టీం నుంచి కూడా ప్రభాస్ గారికి, ఆ ప్రొడక్షన్ హౌస్ నుంచి కూడా ప్రభాస్ గారికి బర్త్డే విషెస్ రావడం జరిగింది. 2 పెద్ద సినిమాలు, సలార్ సినిమా ఇంకా కల్కి సినిమా, ఇవి 2 కూడా పార్ట్స్ వైజ్గా రావడం జరుగుతుంది. 2 పెద్ద సినిమాలు. ఆల్రెడీ సినిమా 1000 కోట్ల వసూలు చేసింది కల్కి. మనకు ప్రభాస్ గారి సలార్ సినిమా ఒక 700 కోట్ల వరకు వసూలు చేయడం జరిగింది. ఈ 2 పార్ట్స్ కూడా ఈజీగా 1000 కోట్లు వసూలు చేసే పొటెన్షియల్ ఉన్న సినిమాలు. అలాగే నెక్స్ట్ ఇయర్ అనువు రాఘపూడి డైరెక్షన్లో వస్తున్న ఫౌజీ టీం నుంచి కూడా ప్రభాస్ గారికి, యాక్చువల్లీ ఫౌజీ అని అనుకున్నాం మనం ఫస్ట్ నుంచి, బట్ ఏంటంటే చిన్న లెటర్ మార్చారు, ఫౌజీ అని రివీల్ చేయడం జరిగింది. సో పెద్దగా అంటే ఆడియన్స్ ఫౌజీ అని ఫిక్స్ అయ్యారు కదా, సడన్గా టైటిల్ మారిస్తే మళ్ళీ డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి జస్ట్ ఒక లెటర్ని మార్చారు ఫౌజీ అని చెప్పి. సో ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. ఆ పోస్టర్లో నాకు ఓవరాల్గా నాకు అర్థం కాదండి, అంటే ఇది ఏంటి అనేది, ఇది ఒక ఫ్లాగ్ అదేంటి అనేది నాకు అర్థం కాలేదు. కానీ మరి ఫౌజీ టీం నుంచి కూడా ప్రభాస్ గారికి బర్త్డే విషెస్ వచ్చింది. ఏంటంటే, ది బ్రీవియస్ టేల్ ఆఫ్ సోల్జర్ ఫ్రమ్ ది హిడెన్ చాప్టర్ ఆఫ్ అవర్ హిస్టరీ, హ్యాపీ బర్త్డే రెబల్ స్టార్ ప్రభాస్ గారు, ది బ్యాటిల్ లయన్ హూ ఫైట్స్ ఎలోన్, అంటే సింగిల్గా మొత్తం యుద్ధాన్ని మరి సింగిల్గా రూల్ చేస్తాడనమాట. సో ఈ విధంగా మరి సినిమాలో ఏదైతే యుద్ధం ఉంటుందో దాన్ని సింగిల్గా రూల్ చేస్తాడు. మరి సినిమాలో ఏ విధంగా సింగిల్గా రూల్ చేస్తున్నాడో అదేవిధంగా ఇండియన్ బాక్స్ ఆఫీస్ని కూడా సింగిల్గా రూల్ చేస్తున్నది ఎవరంటే మన బ్యాటిల్ లయన్ ఫౌజీ ప్రభాస్ గారు. సో ఇక్కడ 3 సినిమాలకు సంబంధించి ప్రొడక్షన్ హౌస్ నుంచి ప్రభాస్ గారికి బర్త్డే విషెస్ రావడం జరిగింది. సో ఫైనల్గా నెక్స్ట్ ఇయర్
జనవరిలో రిలీజ్ అవుతున్న రాజా సాబ్ నుంచి ఆ టీం నుంచి కూడా బర్త్డే విషెస్ రావడం జరిగింది. ఏంటంటే దర్ స్టైల్, దర్ స్వాగర్ అండ్ దట్ రెబల్ మ్యాడ్నెస్ దట్ లైట్ అప్ ఎవ్రీథింగ్, నథింగ్ కెన్ ఎవర్ మ్యాచ్ ది హై ఆఫ్ సెలబ్రేషన్ యూ బ్రింగ్. ది రాజా సాబ్ ఫస్ట్ సింగిల్ విల్ బి లిమిట్లెస్ వేవ్ సెలబ్రేషన్ ఫర్ ఎవ్రీ ఫ్యాన్. 100% ఏదైతే ఈ పోస్టర్ రిలీజ్ చేయడం జరిగిందో అది ఫస్ట్ సింగిల్కి సంబంధించిన ఒక పోస్టర్. ఆ ఫస్ట్ సింగిల్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఫ్యాన్స్కి ఊచకోతే 100% సెలబ్రేట్ చేసుకుంటారని చెప్పి ఫ్యాన్స్కి ఇండైరెక్ట్గా ఈ 4 ప్రొడక్షన్స్ టీం నుంచి కూడా, ఈ 4 సినిమాల నుంచి కూడా వాళ్ళ టీం అనేది ప్రభాస్ గారికి బర్త్డే విషెస్ తెలియజేస్తూ వాళ్ళైతే ట్వీట్ చేయడం జరిగింది. ఇప్పటివరకు ఏ హీరో కూడా ఈ రేంజ్లో బర్త్డే విషెస్ ఎవరు తెలపలేదు. ఆ రేంజ్లో మనకు ప్రభాస్ గారికి బర్త్డే సందర్భంగా ఈ రేంజ్లో ఆయనకు బర్త్డే విషెస్ రావడం జరిగింది. చాలా ప్రొడక్షన్ హౌస్ నుంచి చాలా మంది చేయడం జరిగింది. ఇప్పటివరకు ఏ హీరోకి రాలేదు. సో లాస్ట్ ఇయర్ కూడా ప్రభాస్ గారు పాన్ ఇండియా హీరో, కానీ ఈ రేంజ్లో ఆయనకు బర్త్డే విషెస్ రాలేదు. బట్ ఈసారి ఏకంగా ప్రపంచం మొత్తం చూసే విధంగా ఈ రేంజ్లో అయితే రావడం జరిగింది. సో ఈ 4 పక్కన పెడితే సలార్, కల్కి, ఫౌజీ, రాజసాబ్ ఇవంతా ఒక ఎత్తు. లాస్ట్కి ఏదైతే మన బోల్డ్ డైరెక్టర్ అని సందీప్ రెడ్డి వంగ అని ఏ విధంగా అంటారో, ఎందుకు అంటారో అందుకే అర్థమైంది. ఎందుకంటే ఆయన తీసుకొచ్చింది జస్ట్ ఒక వాయిస్ ఓవర్ లాగా ఒక వీడియోని రిలీజ్ చేశాడు. వాయిస్ ఓవర్ లాగా తీసుకొచ్చిన వీడియోలో ఆయన ఏదైతే చూపించాలనుకున్నాడో అది చూపించాడు. అంతకంటే ముందు మరి అలాగే ఈ సినిమాలో పనిచేస్తున్న విలన్ వివేక్ ఒబెరాయ్, అలాగే మన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ వాళ్ళిద్దరు కూడా ఏం మాట్లాడారు ప్రభాస్ గారి గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టే, ముందుగా ఈ సినిమాలో విలన్గా నటిస్తున్న వివేక్ ఒబెరాయ్ ఒక విలన్గా, ఇంకో విలన్గా డౌన్లీ అనుకోండి, బట్ ఎక్కడ మనకు మెన్షన్ చేయలేదు. మరి ముందుగా మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే వివేక్ ఒబెరాయ్ గారు ఏమన్నారంటే, వన్ బ్యాడ్ హ్యాబిట్ ఈజ్ ఆల్ ఇట్ టేక్స్ టు గెట్ యూ ఇన్ స్పిరిట్ మోడ్ అండ్ వాట్ ఏ పవర్ఫుల్ సౌండ్ స్టోరీ దట్ వాజ్. అంటే ఏదైతే మనకు ఆ వీడియో రిలీజ్ చేయడం జరిగిందో దాని గురించి చెప్తున్నారు. అలాగే హ్యాపీ బర్త్డే టు ది రెబల్ స్టార్ ప్రభాస్, హోపింగ్ ది సర్ప్రైజ్ లిఫ్టెడ్ యువర్ స్పిరిట్స్. సో దాంతోపాటు మన సందీప్ రెడ్డి వంగ గారి గురించి సూపర్ కిక్డ్ అబౌట్ బ్రింగింగ్ దిస్ యాక్షన్ టు లిఫ్ట్ విత్ యువర్ అన్మ్యాచ్డ్ మ్యాజిక్, ఐఎమ్ వంగా సందీప్ ఆయన మెన్షన్ చేస్తూ వివేక్ ఒబెరాయ్ గారు మన ఈ సినిమాలో ఆయన ఒక పార్ట్ భాగం కావడం జరిగింది. ఏ విధంగా ఎనిమల్ మూవీలో మనకు బాబీ డియోల్ గారు ఆ సినిమాలో నటించిన తర్వాత ఆయన లైఫ్ ఏ విధంగా అయితే చేంజ్ కావడం జరిగిందో, అదేవిధంగా వివేక్ ఒబెరాయ్ లైఫ్ కూడా ఈ సినిమా తర్వాత మంచి మంచి ఆఫర్లతో చేంజ్ కావాలని చెప్పి మనం కూడా కోరుకుందాం. ఇక ఫైనల్గా ఆయన హీరోవా విలనా అనేది ఎవరికి అర్థం కాదు. సో ఆయన మన సందీప్ రెడ్డి వంగ ఆయన ఏం రాసుకొచ్చారంటే, హ్యాపీ బర్త్డే ప్రభాస్ అన్న, ప్రెజెంటింగ్ ఏ సౌండ్ స్టోరీ ఇన్ 5 ఇండియన్ లాంగ్వేజెస్ స్ట్రేట్ ఫ్రమ్ ది హార్ట్ ఫర్ ఎవ్రీ ఫ్యాన్ హూ ఫెల్ట్ ఈజ్ బ్లాస్ట్ ఫైర్. సో ఏంటంటే సందీప్ రెడ్డి వంగ గారు కూడా మన ప్రభాస్ గారికి బర్త్డే విషెస్ తెలియజేశారు. సో ఓవరాల్గా ఏంటంటే సందీప్ రెడ్డి వంగ గారు ఎంత బ్రూటల్గా ఈ సినిమాలో చూపించాలనుకుంటారో అది మనకు లైనింగ్లో చెప్పడం జరిగింది. ఏంటంటే మనోడు యూనిఫామ్ ఉన్నా యూనిఫామ్ లేకపోయినా ఒకే విధంగా ఉంటాడు. మరి ఏ విధంగా ఏం చేయడం వల్ల తన యూనిఫామ్ని కోల్పోయాడు, ఎందుకు తను రిమాండ్లో ఉండి జైలుకి వచ్చాడు అని చెప్పి చిన్నప్పటి నుంచి నాకు ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది అని చెప్పి ప్రభాస్ గారి వాయిస్ ఓవర్లో వినిపిస్తుంది. బట్ ఏంటంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏదైతే వాయిస్ ఓవర్ మనకి వినిపించడం జరిగిందో ప్రకాష్ రాజ్ గారిది, ప్రభాస్ గారిది కానీ ఇదంతా ఏదైతే వినిపించడం జరిగిందో అది యాక్టర్స్ పర్మిషన్ తీసుకొని ఏఐతో డిజైన్ చేయడం జరిగిందంట. కొన్ని సోర్సెస్ ప్రకారం తెలుస్తుంది. ఏదైతే వాయిస్ ఓవర్ వేయడం జరిగిందో అది ప్రభాస్ గారిది ఇంకా ప్రకాష్ రాజ్ గారిది ఏదైతే ఏఐ ఉందో ఏఐతో డిజైన్ చేయడం జరిగింది. ఎందుకంటే సందీప్ రెడ్డి వంగ నాకు తెలిసి సడన్గా ప్లాన్ చేశారనుకుంటా. సో సడన్గా ప్లాన్ చేసి తీసుకొస్తేనే ఈ రేంజ్లో సోషల్ మీడియాలో మంట పెట్టేస్తుంది. ఇప్పుడు ఏవైతే సినిమాలు ఉన్నాయో అన్ని సినిమాల కంటే కూడా జస్ట్ ఒక వాయిస్ ఓవర్తో వచ్చిన ఒక వీడియో నాకు తెలిసి వరల్డ్ హిస్టరీలో ఫస్ట్ టైం రావడం జరిగింది. అంతకుముందు మనకు ఎనిమల్కి వచ్చింది, కానీ ఎనిమల్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది బాగుంటుంది, డామినేట్ చేస్తుంది. బట్ ఇక్కడ సింపుల్గా వాయిస్ ఓవర్తో కవర్ చేయడం జరిగింది. ప్రకాష్ రాజ్ గారి వాయిస్ కానివ్వండి, అలాగే ప్రభాస్ గారి వాయిస్ కానివ్వండి, ఏఐతో. చిన్నప్పటి నుంచి నాకు ఒక అలవాటు ఉంది, వన్ బ్యాడ్ హ్యాబిట్ అని చెప్పి. సో ఎంత బ్యాడ్గా వాళ్ళు స్క్రీన్ పైకి రాబోతున్నారో అనేది చూపించడం జరుగుతుంది. మరి స్పిరిట్ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ వచ్చిన రోజు ఏ విధంగా సోషల్ మీడియాను రచ్చ చేస్తుందో చూడాలి. అలాగే ఈ సినిమా థియేటర్లోకి వచ్చిన రోజు ఆ యొక్క స్పిరిట్ ఒకటే కాదనుకోండి, మిగతా ప్రభాస్ గారి సినిమాలు ఏవైతే ఉన్నాయో ప్రతి సినిమా కూడా థియేటర్లోకి వచ్చిన రోజు మొదటి రోజు 100 కోట్ల బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్, అలాగే లాంగ్ రన్లో ఈజీగా 1000 కోట్ల కలెక్షన్స్ ఆయనకు సాధ్యం. అందుకే ఆయనని ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అని చెప్పి ఎక్కడ మంట పెట్టాలో అక్కడ మంట పెట్టి సందీప్ రెడ్డి వంగ అయితే చాలా చల్లగా కూర్చోవడం జరిగింది. మరి ఈ సినిమా వచ్చినప్పుడు ఎన్ని రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాలి. సో ఫైనల్గా మళ్ళీ ఒకసారి ప్రభాస్ గారికి బిలేటెడ్గా మన వాల్ పోస్టర్ ఛానల్ తరపు నుంచి జన్మదిన శుభాకాంక్షలు. మరి ఈసారి ప్రభాస్ గారి బర్త్డేని ప్రభాస్ గారి ఫ్యాన్సే కాకుండా ఏకంగా ప్రొడక్షన్స్ టీమ్సే, పెద్ద పెద్ద ప్రొడక్షన్స్ టీమ్సే సెలబ్రేట్ చేసుకోవడం జరిగిందంటే ఆయన రేంజ్ ఏ రేంజ్కి వెళ్తుంది అనేది ఒకసారి మీరే అర్థం చేసుకోండి. అలాగే ఆయన జస్ట్ ప్రభాస్ గారు మన ఇండియన్ డైనోసార్ నెంబర్ 1 హీరోయే కాదు, ఒక మనసున్న మహారాజు. ఎందుకంటే ఊళ్ళంతా దత్త తీసుకోవమైనా లేకపోతే అడవులను దత్త తీసుకోవడంలో అయినా నిజంగా ఆయన 6 అడుగుల ఆజానుబాహుడు అని చెప్పుకోవచ్చు. సో ఫైనల్గా ఏదన్నమాట వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే స్పిరిట్స్ సంబంధించిన వాయిస్ ఓవర్ వీడియో అయితే రిలీజ్ కావడం జరిగిందో ఆ వీడియో మీకు ఎలా అనిపించింది మీరు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. సో డైలీ ఇలాంటి వీడియోస్ కోసం మన వాల్ పోస్ట్ ఛానల్ ఫాలో అవుతూ ఉండండి.